మగారు పరబ్రహ్మమే తాను అమ్మాని పిలవా తపమేమి చేశాను యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. ఆ అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట. ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, కుళ్ళు అన్నమాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా? మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా, రాధా, ఇదిగో రాధా, ప్లీజ్ ప్లీజ్. సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త విను రాధా. ఏం చెప్పగలను? మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళలో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు. బామ్మా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. చెక్కుతాడమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. లోపల అందరూ కొడుతున్నారు. అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? 7 లారీలకు ఓనర్ అండి. ఎవరు? ఈడు కాదు, ఈడు బాబు. ఈడు పూల రంగనండి. ఈడికో స్టెఫ్నీ ఉంది. చెప్పినయా? అదేనండి సెకండ్ సెటప్. కలుపు మొక్క ఆలికాని ఆలి దాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడండి. వయస్సు అలాంటిది. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. ఒరే నక్కందరికి వచ్చావరా? మరే అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో ఈడు బయటకు వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాని బొట్టు కిటకిటలు ఎట్టాడండి. అంతలో కాళ్ళ అన్న ఇచ్చాడు. మనవాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు. అంతేకాదు దాని మెడలో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల వేయించాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా. కొట్టాడు కదా. కొట్టుడు చాలు మనకది. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది 10,000 ఇవ్వరా? ఇది 5 లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఏ షోకి? మ్యాట్నిక్ అండి. అంటే
ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట నేను కాదండి బాబు వీడు. ఓహో వీడా ఏరా అయ్యో కొవ్వెత్తి కొట్టుకుంటావరా? కొవ్వెత్తి కొట్టుకుంటావరా? చంపేస్తా నిన్ను. ఆయన చెప్తాను ఈ సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ వరహాల్ రాజ్ గారు, మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదెలా? అంటే మాది హోల్సేల్ తోకు బెల్లం వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాడినండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగా రివట్లా ఉండేదండి. అప్పుడు కలిసిందండి మాకు. నేను లవ్ ఆడానండి. పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరంటారండి. అదే అట్లాంటిదేం లేదండి. మధురవాణి గారు భీమా చీట్ ఫండ్ ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరూ అని అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దిస్ ఇస్ మోకరీ ఆఫ్ కోర్ట్. ఒక అమాయకుడితో చెలగాటలాడి మాటల బురుడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్. సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. అబ్జెక్షన్. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు వదిలే. ఇది న్యాయస్థానం, ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి. ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదండి. దేనికి? దేనికిను. పెళ్ళైనా కూడా? ఆ. పెళ్ళైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే, డాన్స్ అంటే దానికి ఇట్ట ఉండదండి. ఏండి? సినిమా సినిమా ఆ, టూచ్ అన్నట్టు సినిమాలకు షికార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్లేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకి తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు, కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ఊరుకోండి. ప్రేమంట ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను, బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్పున్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా. లేడు. ఇంటికెళ్ళా. బయట తాళం లేదు. లోన గడేసుంది. కిటికీలోన్ చూసా. అక్కడ ఆ చీట్ ఫండ్ దాంతో ఎకసెక్కాలు పక్కపక్కలోను. ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఆ ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు నవ్వుకుంటామండి. అది నీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. నేనేం చేసినా దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా యువర్ ఆనర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికార్లకి తీసుకెళ్ళడం గౌరవమా? పెళ్ళాం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. అలారం పెట్టుకుని మరి. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా, చెప్పు. ఏం చెప్పనండి ఇంకా. ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పమంటారండి? అవన్నీ పోలీసు దెబ్బలు. కనబడు ఇనబడు. నేను తుండుగుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళొప్పడం, నేను జారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. వసాయ్! మాటలు తిన్నా కదా అని దాన్ని ముండాకి అన్నామంటే మీరు ఆపకండి. తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా?
కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంటే అప్పుడెలా నేతలు చెప్పు నా తల్లు ఓరి నా దేవుడు. బాబాయ్ ఆ చెట్టుదాన్ని కాసేపు వెళతే ఏడవకమ్మా తల్లి, ఏడవకే ఏడవకమ్మా. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా.